భారీగా పడుతున్న వానలకి వరదలకి జల దిగ్బంధంలో ఉంది కామారెడ్డి గిరిజన సంక్షేమ హాస్టల్. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు విద్యార్థులందరూ. విద్యార్థులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించింది రెస్క్యూ సిబ్బంది. కామారెడ్డి పెద్ద చెరువుకి భారీగా వరద వస్తోంది. గండి పడే ప్రమాదం కనిపిస్తోంది. దీంతో గిరిజన హాస్టల్ మొత్తాన్ని ఖాళీ చేయించారు అధికారులు. విద్యార్థులందరూ సేఫ్గా ఉన్నారు. కామారెడ్డి సారంపల్లిలో గిరిజన విద్యార్థుల ప్రస్తుతం ఎలా ఉన్నారు, ఏమంటున్నారు? మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు సమాచారం. దివాకర్, కామారెడ్డి జిల్లాలో రెండవ రోజు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మనం ఒక ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా బిక్కుబిక్కుమంటున్నారు. భారీ వర్షానికి ఎగువన ఉన్నటువంటి పెద్ద చెరువు నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో హాస్టల్ పూర్తిగా నీట మునిగింది. అక్కడ ఉన్నటువంటి తరగతి గదుల నుంచి రోప్ ద్వారా విద్యార్థుల్ని ఇక్కడికి ఈ బిల్డింగ్లోకి షిఫ్ట్ చేస్తున్నారు. వాళ్ళని క్షేమంగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. మనం చూడవచ్చు హాస్టల్ అంతా కూడా నీటి బురదమయంగా మారింది. ఉన్నటువంటి సామాగ్రితో పాటు బుక్స్ అన్ని కూడా నానిపోయి విద్యార్థులంతా ఇక్కడ బిక్కుబిక్కుమంటున్నారు. మనం విద్యార్థులను చూడవచ్చు. దాదాపు 500 మంది స్టూడెంట్స్ ఈ హాస్టల్లో ఉంటున్నారు. వీళ్ళంతా ఒక్కసారిగా వరద ప్రవాహం రావడంతో ఈ హాస్టల్ పూర్తిగా నీట మునిగింది, జలమయంగా మారింది. మనం కొన్ని విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. హాస్టల్ మొత్తం బురదమయంగా మారినటువంటి పరిస్థితి ఉంది. దాంతో క్లాస్ రూమ్లలో ఉన్నటువంటి సామాగ్రి, బుక్స్ కానీ ఇతర ఈ స్కూల్కు సంబంధించినటువంటి అన్ని సామాగ్రి మొత్తం కూడా నీట మునిగాయి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను పునరావాస కేంద్రానికి తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ వరద భారీ వర్షం వారికి ఆటంకంగా మారుతుంది. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటికి కూడా రెండవ రోజు కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. హాస్టల్ నిండా కూడా ఈ వరద నీటిలో పాములు కూడా కొట్టుకొచ్చాయి. విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వాళ్ళంతా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాత్రంతా అంధకారంలోనే కామారెడ్డి పట్టణం ఉంది. హాస్టల్ మొత్తం కూడా అంధకారంలోనే ఉండడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వారందరినీ కూడా పక్కనే ఉన్నటువంటి పునరావాస కేంద్రానికి తరలించేందుకు అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. మరికొంతమంది విద్యార్థులు ఇక్కడనే ప్రస్తుతం ఇంకా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇతర ప్రాంతాలకు సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యార్థులంతా కూడా ఉదయం నుంచి అంటే వర్షం కాస్త తెరపినిచ్చినప్పుడు వాళ్ళని తరలించే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, ఎట్లా ఉంది నన్ను ఇక్కడ? నైట్ మొత్తం మస్తు ఇబ్బంది పడ్డాం. ఆడ బయట తాడుతోటి కట్టిర్రు. ఆడ రెస్క్యూ టీం వచ్చిర్రు. ఆడ పోయి బయట పోయినాం. ఆడ ఏంది విలేజ్ వాళ్ళు, సరంపల్లి విలేజ్ వాళ్ళు కొంచెం సహకారం చేసిర్రు. చేసి మాకు ఆడ కొంచెం స్పేస్ ఇచ్చిర్రు. నీళ్ళైతే గీడి వరకు వచ్చినాయి. ఫస్ట్ ఫ్లోర్ అయితే మునిగింది. మొత్తం హాస్టల్ మొత్తం నీట మునిగిందా? దాదాపు ఎంతమంది విద్యార్థులు ఉంటుండే? మాకే నీళ్ళు ఇంతవరకు వస్తున్నాయంటే మేము ఆ తాడు పట్టుకొని బయటికి వెళ్ళినాం. చాలా కష్టమైంది. చిన్న పిల్లలు వాళ్ళని ఎత్తించుకొని 400 మందిని అట్లా తరలించారు. అక్కడ బతకడానికి చాలా కష్టమైంది. అక్కడ ఒక ఫంక్షన్ హాల్, అది కొంచెం ప్రాసెసింగ్లో ఉంది, జరుగుతుంది. అందులో మాకు సరిగా నీళ్లు లేవు తినడానికి. ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళిపోయినాం. ఒక్కసారిగా వరద వచ్చిందా? ఇదంతా హాస్టల్ అంతా మునకకు గురైంది? లేదన్నా, మెల్లమెల్లగా వాటర్ వస్తుంది. దాని తర్వాత ఒక 5-10 మినిట్స్లో మొత్తం వచ్చేసింది. ఇది అంటే విద్యార్థులు చెప్తున్నటువంటి ఆ పరిస్థితి ఇది. అయితే బిక్కుబిక్కుమంటూ వాళ్ళంతా రాత్రి అంతా కూడా గడిపిన పరిస్థితి ఉంది. మొత్తం మీద రెండవ రోజు కూడా కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి చరిత్రలో గతంలో ఎన్నడూ లేనట్టుగా అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో రోడ్లు అన్నీ కూడా జలమయమయ్యాయి. సహాయక చర్యలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుంది. ప్రస్తుతం అంటే ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్ నుంచి.